ప్రముఖ సంస్థ అయినటువంటి మెషో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద భారీగా అయితే రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. మీరు ఆన్లైన్ ద్వారా అప్ టు మార్చి 14th వరకు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 1,00,000 ఫర్ మంత్ వరకు స్టైఫండ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. హైరింగ్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ ద్వారానే నడుస్తుందన్నమాట. ఫర్దర్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలతో పాటు జాబ్ డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, హైరింగ్ ప్రాసెస్, ఈవెంట్ టైమ్ లైన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనకి మెషో కంపెనీ నుండి ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇదొక సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన జాబ్ హైరింగ్ ప్రాసెస్ అన్నమాట. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఈ యొక్క మెషో కంపెనీలో ఎస్డిఈ ట్రైనీ రోల్ కోసం మీకు 6 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఎవరైతే 2024 అండ్ 25 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి వాళ్ళని రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మార్చి 14th వరకు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మీకు ట్రైనింగ్ పీరియడ్లో 1,00,000 ఫర్ మంత్ వరకు అయితే మనకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తున్న ఈ యొక్క ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లై చేయండి. సో దీనికి స్ట్రాంగ్ కోడింగ్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు రావాల్సి అయితే ఉంటుందన్నమాట. దాన్ని బట్టి వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అవంతా మనకి క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి పైగా బేసిక్గా మనకి ఎస్డిఈ ట్రైనీ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మీకు స్ట్రాంగ్ కోడింగ్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. దెన్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ట్రిపుల్ వాళ్ళు, తర్వాత ఇన్స్ట్రుమేషన్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అండ్ ఎంసీఏ బ్యాచ్ ఎవరైతే 2024-25 బీటెక్ ఎనీ బ్రాంచెస్ చేసిన వాళ్ళు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క ఓపెన్ క్యాంపస్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేది కూడా ఉండకూడదు. దాంతోపాటు మనం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి బెంగళూరు ఆఫీస్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కాబట్టి సో మనకి 6 month పాటు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయగలరు. తర్వాత ఈవెంట్ మనకి టైం లైన్ విషయానికి వస్తే దాని తర్వాత హైరింగ్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మీరు మార్చి 14th వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి హైరింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 27th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 14th మార్చ్ అనమాట. ఈమెయిల్ కమ్యూనికేషన్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఈ యొక్క రిజెక్ట్ అయిన క్యాండిడేట్కి 21st మార్చ్ నాడు వీళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు. తర్వాత సెలెక్ట్ అయిన అంటే ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి హ్యాకర్ ఎర్త్ టెస్టింగ్ కోడింగ్ టెస్ట్ వచ్చేసి 22nd మార్చ్ నాడు టెస్ట్ నిర్వహిస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి వచ్చేసి 24th మార్చ్ నాడు ఈమెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది టెస్ట్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి. దాంట్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి టెక్నికల్ అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ వచ్చేసి
4th ఏప్రిల్ టు 11th ఏప్రిల్ వరకు ఈ యొక్క టెక్నికల్ అండ్ హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ అయితే నడుస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చేసి మనకి 12th ఏప్రిల్ నాడు రిలీజ్ అయితే చేస్తారనమాట. ఈ విధంగా టైం లైన్ అయితే ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూడవచ్చు. ఈ యొక్క మెషో ఓపెన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తున్న ఈ యొక్క ఎస్డిఈ ట్రైనీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. దెన్ మనకి హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా వీళ్ళు స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. రౌండ్ 2 కింద హ్యాకర్ ఎర్త్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. దాంట్లో కోడింగ్, డీబగింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి 105 మినిట్స్ పాటు టెస్ట్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది, అది క్లియర్ చేయాలి. రౌండ్ 3 వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. వర్చువల్ ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. మీకు సిస్టమ్ డిజైన్, కోడింగ్, డీబగింగ్ మీద 90 మినిట్స్ పాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ మనకి 4th రౌండ్ వచ్చేసి హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ అనమాట. ఇది కూడా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, సిస్టమ్ డిజైన్, కల్చరల్ ఫిట్మెంట్ మీద ఇంటర్వ్యూ అయితే నడుస్తుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేసి పెడతాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.